నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మన క్లాసెస్‌లో డైట్ ప్లాన్ ఉంటుంది. నేనే లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. దాంతో పాటు ఎవ్రీ వీక్ డౌట్ సెషన్ ఉంటుంది. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను డైరెక్ట్‌గా అడిగేలాగా అండ్ మీ దగ్గర నా నెంబర్ కూడా ఉంటది కాబట్టి స్టూడెంట్స్ దగ్గర మీరు ఎప్పుడైనా నాకు మెసేజ్ చేయొచ్చు. దీంతో పాటు రికార్డింగ్స్ ఆప్షన్ ఉంటది. సో, మీరు ఎప్పుడైనా అనుకోకుండా క్లాస్‌కి అబ్సెంట్ అయినా మళ్ళీ చూసైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇన్ని ఉంటాయి. సో, 100% ఇట్స్ వెరీ గుడ్ డీల్. కుదిరితే మాత్రం తప్పకుండా రండి. హెల్త్ ప్రాబ్లమ్స్‌ని, ఫ్యాట్‌ని తగ్గించుకొని ఎళ్ళండి. సో, టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ కదా! సో, ఫ్యాట్ లాస్ అనగానే చాలామంది ఎలా అంటే, మేడం నాకిక్కడ ఫ్యాట్ తగ్గాలి, నాకిక్కడ ఫ్యాట్ తగ్గాలి, నాకిక్కడ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటూ ఉంటారు. అంటే అంత ఈజీ అనుకుంటారు. ఒక ప్లేస్ చూస్ చేసుకొని, ఆ ప్లేస్‌లో నుంచి మనం ఈజీగా తీసేయొచ్చు అనుకుంటారు. కానీ అలా కాదు. ఫుల్ బాడీ కూడా ఉండాలి. ఫుల్ బాడీ ఎవ్రీథింగ్ ఇంటర్‌లింక్డ్ మన బాడీ. ఒక్కొక్కళ్ళ బాడీకి తగ్గట్టుగా ఒక్కో దగ్గర ఫ్యాట్ నిలుస్తా ఉంటది. సో, మనమైనా కూడా కొంచెం కష్టపడుతూనే ఉండాలి. కొంచెం ఫుల్ బాడీ యోగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పే ఆసనాస్ లాంటివి. దీంతో పాటు వాకింగ్ తప్పకుండా ఎళ్ళండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫుడ్ విషయం చాలా ఇంపార్టెంట్. చాలామంది అంత కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డేస్ బాగా కష్టపడ్డారు. చాలా మంచిగా తింటున్నారు. ఇంకా వీకెండ్ ఏం చేస్తారంటే హెవీ లోడ్ ఇచ్చేస్తారు బాడీకి. అండ్ ఈ సెకండ్ ప్రాబ్లమ్ మనం చేసే 2 మిస్టేక్స్‌లో ఒకటేంటంటే ఇలా హెవీ లోడ్ ఇస్తాం. మనకు తెలీదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిన్న కేక్ తిని ఏముందిలే దీంట్లో ఏముంటదిలే అనుకుంటాం. కానీ ఆ చిన్న కేక్‌లో మనకి హెల్త్‌కి సంగతి పక్కన పెట్టండి. ఫ్యాట్ గురించి మాట్లాడితే హెల్త్ అయినా పోతా ఉంటది. కానీ ఫ్యాట్ లాస్ సంగతికొస్తే 400 క్యాలరీస్ వరకు మీరు తెలియకుండానే మనం చాలా జస్ట్ లైక్ దట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. తిన్నాక మనం ఆగుతామా? 100% ఆగం. మళ్ళీ అన్నం, మళ్ళీ మన ఫుడ్ మళ్ళీ తింటానే ఉంటామా? సో, మళ్ళీ కరిగిస్తున్నారా పోనీ? కరిగిచ్చట్లేరు. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. సో, మీరేంటంటే హెల్త్ మీద మనం దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. నేనేం మిమ్మల్ని నోరు కట్టేసుకొని అసలు ఏది తినకూడదని అస్సలు చెప్పను. మన డైట్ చూసారనుకోండి మీకు చాలా సింపుల్ ఉంటది. జస్ట్ మనం రెగ్యులర్‌గా ఎలా తింటున్నామో దాన్ని ఇంకొంచెం బెటర్ చేస్తాను. అన్ని న్యూట్రియంట్స్ కవర్ అయ్యేలాగా మన బాడీకి ఇంకో కొంచెం మనం బెటర్ అయ్యేలా. సో, సింపుల్‌గా అలా ఫాలో అవుతూ ఇది కొంచెం లిమిట్‌లో తినండి. ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉన్నారనుకోండి, మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సెకండ్ మిస్టేక్ చేసేదేంటి? ఫిజికల్‌గా అసలు మనం స్ట్రెయిన్ ఇవ్వట్లేదు బాడీకి. రోజంతా కూర్చొనే ఉంటున్నారు. చాలామంది ఆడవాళ్ళు కూడా ఇంట్లో పని చేస్తున్నాను కదా అనుకుంటారు. మీరు ఇంట్లో పని చేస్తే మీకేం కదులుతుంది? ఇప్పుడు బాడీ కదులుతుందా? కొన్ని బాడీకి, ఆర్గన్స్‌కి, మనకి మజిల్స్‌కి వస్తుందా? రాట్లేదు కదా! సో, మనకి కంపల్సరీ యోగా ఉండాలి. మనకి ఎవ్వరికైనా సరే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్ టు 1 అవర్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. వీక్లీ 5-6 డేస్. ఎవ్రీడే వాకింగ్ మాత్రం మస్ట్. ఓకేనా? ఇప్పుడు దాంతో పాటు జీరా వాటర్, సీసీఎఫ్టీ ఇలాంటివి తీసుకుంటా ఉండి ఫుడ్‌ని కంట్రోల్ చేస్తూ ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని మీకు ఎంత వీలవుతే అంతే తీసుకోండి. కంఫర్టబుల్‌గా ఉండాలి. ఎక్కువ గ్యాప్ కూడా అవసరం లేదు. ఇంత గ్యాప్ తీసుకోండి సరిపోతది. రైట్ లెగ్ సైడ్ కొంచెం. రైట్ లెగ్ సైడ్ కొంచేసి స్లోలీ త్రికోణాసన్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ అప్. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని ఈ కాలు సైడ్‌కి ఉంది కదా! ఈ కాలు కూడా అంతే. మీకు ఎంత కుదిరితే అంత సైడ్ పెట్టండి. బ్యాలెన్స్ తప్పుతా ఉంటది స్టార్టింగ్‌లో. సో, మీరు కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత దేవి ఆసనాలోకి వెళ్ళినాక కూడా మీరు ఫీట్ సైడ్ వేసి తీసుకోవచ్చు. కరెక్ట్‌గా స్లోగా ఎంత కుదిరితే అంత దేవి ఆసన్. ఇన్హేల్, ఎక్స్‌హేల్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. వెరీ కేర్‌ఫుల్ ఉండండి. మళ్ళీ లెఫ్ట్. ఇన్హేల్ త్రికోణాసన్. ఎక్స్‌హేల్ అప్. మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ స్లోలీ దేవి ఆసన వచ్చేసి. మళ్ళీ స్లోలీ సెంటర్ సేమ్. మళ్ళీ రైట్ ఇన్హేల్, ఎక్స్‌హేల్ అప్ త్రికోణాసన్. మళ్ళీ వెరీ స్లోగా సెంటర్. మళ్ళీ స్లోలీ దేవి ఆసన్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ స్లోలీ త్రికోణాసన్. ఇది 5 సెట్స్ లాగా తీసుకోండి. కొంచెం స్లో అండ్ స్టడీ మెయింటైన్ చేసుకొని కొంచెం కేర్‌ఫుల్. బ్యాలెన్స్ నిలుపుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోగా హ్యాండ్స్ అప్ తీసుకొని చాలా కేర్‌ఫుల్‌గా ఇన్హేల్, ప్రసరిత పాదోత్తానాసన్. ఏతో స్టార్ట్ చేయండి. కాళ్ళ మధ్యలో ఉంచండి. హ్యాండ్స్ జస్ట్ స్ట్రెయిట్ ఉండొచ్చు. మనకి ఇలా బెండ్ కూడా అవసరం లేదు. ఫస్ట్ మీరు స్ట్రెయిట్ ఉంచండి. ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు కంఫర్టబుల్‌గా ఉంటే అప్పుడు స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ కేర్‌ఫుల్. మళ్ళీ స్లోగా పైకి. మీకు మినిమమ్ 6 to 8 మంత్స్ ప్రాక్టీస్ అయింది యోగా
అన్న తర్వాతనే ఇప్పుడు నేను చెప్పింది ట్రై చేయండి. అండ్ మ్యాట్ కూడా స్టేబుల్ ఉండాలి. జారే మ్యాట్, బట్టలు అస్సలు వేసుకోకండి, అన్నెసరీ కింద పడతారు. ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని వెరీ గుడ్. సర్వాంగ పుష్టి ఒకప్పట్లో బాగా చేపించేవాళ్ళంట స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళతో కానీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళతో కానీ. రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ లెఫ్ట్, అండ్ చాలా స్లోగా బ్యాక్, చిన్న పుష్, మళ్ళీ స్లోలీ రైట్ లెఫ్ట్, స్లోలీ బ్యాక్, స్లోలీ మళ్ళీ సేమ్ రైట్ లెఫ్ట్ అండ్ బ్యాక్. 3 4 5 ఇలా 10 రౌండ్స్ రానివ్వండి, మినిమం 10 రౌండ్స్. వర్టిగా ఉంటే అవాయిడ్ చేసేసేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కూడా మనకు కొంచెంగా అలా తిరిగినట్టుగా ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ టైం యోగా చేస్తున్నట్టు ఇప్పుడే వెరీ బిగినర్ ఫ్రెండ్లీ అవుతే జస్ట్ 5 రౌండ్స్ తీసుకోండి. రైట్? మిగతా వాళ్ళందరూ 10 రౌండ్స్. లెఫ్ట్ అప్, రైట్ బాటమ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే రివర్స్ డైరెక్షన్. మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్, మళ్ళీ స్లోలీ బ్యాక్, మళ్ళీ లెఫ్ట్ రైట్ అండ్ బ్యాక్. ఇలా 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సెంటర్, అప్ డౌన్, జస్ట్ రిలాక్స్ ఫర్ ఎ బిట్ అండ్ స్లోలీ రైట్ 90, లెఫ్ట్ 45 తీసుకొని వెరీ స్లోలీ అప్ డౌన్, ఇంటర్లాక్ తీసుకొని వీరభద్రాసన్ మూమెంట్స్. 1, నీ పెయిన్స్ ఉంటే అవాయిడ్ చేయండి. 2 3 4 5 ఇలా 10 రౌండ్స్ రండి. మళ్ళీ సేమ్ లెఫ్ట్ 90, రైట్ 45, 1 స్ట్రైట్ లైన్ కేర్ఫుల్గా. 1, వెరీ స్లోలీ, నీస్ మీద అసలు మనకు ప్రెషర్ ఉండదు. 2 3, వెరీ స్లోగా. 4 5 ఇలా 10 రౌండ్స్ ఇచ్చేసేయండి. వీరభద్రాసన్, బీ వెరీ కేర్ఫుల్ వీరభద్రాసన్లో. అండ్ మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకొని కాళ్ళ మధ్యలో స్పేస్ తక్కువ చేయండి. చిన్నగా జాగ్స్ ఇచ్చేసేయండి. జస్ట్ జాగింగ్ ఉన్న ప్లేస్లోనే 60 రౌండ్స్, 60 సెకండ్స్ వచ్చేలా చూసుకోండి అట్లీస్ట్. మళ్ళీ సెంటర్, రిలాక్స్, 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ సేమ్ జాగ్ 60 సెకండ్స్. ఇలా రైట్, మళ్ళీ సెంటర్, మళ్ళీ రిలాక్స్ తీసుకొని స్లోలీ అప్ అండ్ డౌన్, up and down, up and down, up and down, up and down. Center, relax. మళ్ళీ స్లోలీ దులిపేసి ఫ్రీ చేసేసి మళ్ళీ స్లోలీ స్ట్రెచ్. పర్ఫెక్ట్. స్లోలీ సెంటర్ కంప్లీట్. రిలాక్స్ తీసుకొని స్లోలీ నమస్కార్, స్లోలీ హస్త ఉత్తాన, స్లోలీ వాక్, బెండ్ ఫార్వర్డ్, 2 చేతుల కింద తీసుకొని రైట్. నౌ స్లోలీ వాక్ బ్యాక్. ఇప్పుడు స్లోలీ హ్యాండ్స్ తోటి మళ్ళీ వాక్ బ్యాక్, మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్, ప్లాంక్, మళ్ళీ బ్యాక్ టు అధోముఖ, మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ సెంటర్, నమస్కార్. మళ్ళీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఆర్చ్ బ్యాక్, హస్త ఉత్తాన, వెరీ స్లోలీ అగైన్ పాదహస్తాసనలా నుంచి కాకుండా నీస్ కంప్లీట్ బెండ్ చేసి డౌన్. మళ్ళీ బ్యాక్ వాక్, అధోముఖ, హ్యాండ్స్ తోటి వాక్, ఫీల్ దట్ స్ట్రెచ్, స్టమక్ మీద హ్యాండ్స్లో, థైస్, లెగ్స్ ఎవ్రీవేర్. మళ్ళీ ఫార్వర్డ్ టు ప్లాంక్, మళ్ళీ ప్లాంక్ నుంచి అధోముఖ, స్టార్ట్ వాకింగ్ ఫార్వర్డ్ అండ్ మళ్ళీ స్లోలీ సెంటర్, 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు మనం జస్ట్ 2 రౌండ్స్ తీసుకున్నాం కదా, మీరు ఇలా 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత మీరు మధ్యలో 100% బ్రేక్ తీసుకోవచ్చు. 2 రౌండ్స్ టేక్ ఎ బ్రేక్, ఒక 10 సెకండ్స్, అండ్ అగైన్ సేమ్ 2 రౌండ్స్ బ్రేక్, 2 రౌండ్స్ బ్రేక్. లేదు మీరు బ్యాక్ సైడ్ ప్లాంక్ సైడ్ వెళ్ళినప్పుడు చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకేనా? 10 రౌండ్స్ ప్రయత్నం చేయండి. కుదరకపోతే బిగినర్లో ఉంటే మాత్రం 5 రౌండ్స్ తీసుకోండి. రైట్? 2 డీప్ బ్రెత్స్. వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇదంతా చేసిన తర్వాత ఇంకా టైం ఓపిక ఉంటే 100% ఒక 2 to 5 sets 6 sets ఆఫ్ సూర్య నమస్కార్ విత్ బ్రెత్ వర్క్ యాక్షన్. ప్రాణాయామ్
100% తప్పకుండా ఉండాలి. ఎవరైనా చేసుకోవచ్చేది. వెరీ సేఫ్ టు డూ ప్రాణాయామం ఇది. అనులోమ విలోమ లేదా నాడీ శోధన ప్రాణాయామం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తప్పకుండా ఎవ్రీడే 5 minutes to 6 minutes ప్రాక్టీస్ చేయండి. చూడండి రిజల్ట్స్ ఎంత బాగుంటాయో. మనకి హెల్త్ చాలా బాగుంటుంది, బాడీ మంచి టోన్డ్గా ఉంటుంది, స్లిమ్ ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటాం. ఎందుకంటే ఫిజికల్లీ బాగుంటేనే మనం మెంటల్లీ కూడా హ్యాపీగా ఉంటాం. మన ఆర్గన్ అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పటి నుంచైనా అసలు హఠ యోగా వచ్చిన మెయిన్ రీజనే అది. మనం మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్ళాలి, మనం ఇంకా హయ్యర్ స్టేజెస్లో వెళ్ళాలి మైండ్ఫుల్గా అంటే బాడీ సరిగ్గా ఉంటేనే కదా మనం కాన్సన్ట్రేట్ చేసి మైండ్ని సరిగ్గా టేమ్ చేసుకోగలిగేది. బాడీయే సరిగ్గా లేనప్పుడు, లోపల ఆర్గన్ సరిగ్గా లేనప్పుడు మన మైండ్ మన మాట ఎలా వింటుంది, అసలు ఎలా కుదురుతుంది? అందుకనే ఫస్ట్ బాడీని కూడా సెట్ చేసుకోమంటారు. సో అందుకని ప్రాణాయామం తప్పకుండా ఉంచండి, ఆసనా ప్రాక్టీస్ ఉంచండి. ఆటోమేటికల్లీ మన మైండ్ కూడా చాలా చాలా బాగుంటుంది మన బాడీతో పాటు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలానే హెల్త్ని మంచిగా చేసుకుంటూ ఉండండి. ఓం నమః శివాయ.